ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్యము ధ్యానాంశంగా నిర్గమకాండము 33 అధ్యాయము 14 వచనం చదువుకుందాం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. ఇశ్రాయేలీల్ని దేవుడు ఎంతో చంటి బిడ్డల్లా కాపాడుతూ వారి యొక్క భారము బంధకాలైన ఐగుప్తు నుంచి విడుదల చేసి వారిని తీసుకొని వస్తున్నాడు. ఎంతగానో ప్రేమించిన విధానం మన కళ్ళ ఎదుట కనపడుతుంది. అయినా కూడా దేవునికి ఇష్టము లేనిది, దేవుడు పదే పదే వారిని హెచ్చరించినది, చేయొద్దు అని ఆజ్ఞాపించినది విగ్రహారాధన దేవుని ఎదుట చేశారు. దేవుణ్ణి కష్టపెట్టారు, దేవుని యొక్క హృదయాన్ని నొప్పించారు. దేవుడు ఇంకెప్పుడు కూడా నేను మీతో రాను, నేను మాత్రం మిమ్మల్ని చేయి విడిచివేస్తాను అన్నటువంటి పరిస్థితి. కానీ మోషే వారి తరపున విజ్ఞాపన చేశాడు. మోషే చేసిన ప్రార్థన విజ్ఞాపనలు దేవుడు ఆలకించాడు. నేను మీతో వస్తాను, నా సన్నిధి మీకు తోడుగా ఉంటుంది అని. దేవుడితో సంబంధం లేకపోతే, దేవుడు మన ప్రయాణంలో లేకపోతే మన ప్రయాణం వ్యర్థమే. చిన్న ప్రయాణాలు మనం చేస్తున్నటువంటివి అక్కడ కూడా మన ఇష్టమైన వారితో, మనకు కావాల్సిన వారితోనే చేస్తూ ఉంటాం. దేవుడు కనుక మన ప్రయాణంలో లేకపోతే మన ప్రయాణం వ్యర్థమే. ఆ ప్రయాణంలో క్షేమము, నెమ్మది, భద్రత, సరి అయిన దారిలో వెళ్ళాలి అంటే కంపల్సరీ దేవుడు మనతో ఉండాలి. ఈ ప్రయాణంలో దేవుడు మనకి విశ్రాంతి కలుగజేస్తానంటున్నాడు. లోక పాపములు మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని యేసు ప్రభు కూడా ఇదే వాక్యం తెలియపరిచాడు. యేసు ప్రభుకి తెలుసు మనం గాఢాంధకారంలో నడుస్తున్నామని, మనకు విశ్రాంతి కావాలి. ప్రతి దినము చింతలు, బాధలు, వేదనలు మనం ఎదుర్కొంటున్నాము. మన ప్రయాణంలో కంపల్సరీ మనకు విశ్రాంతి కావాలి. ఆ విశ్రాంతి దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. యేసు మాత్రమే ఇవ్వగలడు. కాబట్టి యేసు ప్రభు మరి ఒకసారి మనకు చేయందించి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని తెలియపరిచాడు. మన ప్రయాణంలో దేవుని సన్నిధి కోరుకుందాం, ఆయన యొక్క విశ్రాంతి కోరుకుందాం. అటువంటి కృప దేవుడు మన అందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్యా, నీ కృప కోసమే వేలాది వందనాలు. ప్రతిదినము ప్రభా నీ హృదయం నొప్పించినప్పటికీ, ప్రతిదినం నేను వేధించినప్పటికీ ప్రభా మాతో నువ్వు వస్తానన్నావు, మాతో ఉన్నావు ప్రభా. మా ప్రయాణంలో నువ్వు ఉన్నందుకు నీకు వందనాలు తండ్రి. మాకు విశ్రాంతి కలుగజేస్తానని నీ వాగ్దానం బట్టి నీకు వేలాది వందనాలు ప్రభా. ఈ దినం ఎవరైతే నీ విశ్రాంతిని తెలుసుకోలేకపోతున్నారో వారికి కూడా నీ విశ్రాంతి తెలియపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.